పవన్ మీద గెలవడం అంత సులభం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంగా గీత స్ట్రాంగ్, ఆవిడే కష్టపడుతుంది. కానీ పవన్కి ఇప్పుడు ఒక ఎమోషన్ అటాచ్ అయింది. ఎందుకయ్యా అంటే లాస్ట్ ట్రిప్ ఓడిపోవడం, ఆ సింపతి ఇప్పుడు బాగా వర్కౌట్ అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జనసేన శ్రేణులు ఎక్కడైతే తెలుగుదేశం బీజేపీ పోటీ చేస్తున్నాయో తమకి పని లేదో వాళ్ళందరూ అక్కడే ప్రత్యేకించి కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గెలిపించడం కోసం బుల్లితెర నటులందరూ అక్కడే తిరుగుతున్నారు. అంత సీరియస్ ఎఫర్ట్ పెడుతున్నారు. ఇప్పుడు అక్కడే జగన్మోహన్ రెడ్డి టూర్ సాగింది. జనసందోహం భారీ ఎత్తునే మొబలైజ్ చేయగలిగారు. అంటే వాళ్ళు వచ్చారు అనేసి నేను సర్టిఫికెట్లు ఇవ్వను, కానీ మొబలైజేషన్ అన్నటువంటిది మెయిన్ రాగలిగారు భారీగానే. పవన్ కళ్యాణ్కి వచ్చినటువంటి తరహాలోనే జనం భారీగానే వచ్చారు. కాకపోతే అక్కడ జగన్ మరి ఏం మాట్లాడాలా, పవన్ మీదన ఎక్కువగా విమర్శించకుండా జాగ్రత్త పడ్డారు. అంటే పవన్ని రోజు విమర్శించే విమర్శలే తప్ప వ్యక్తిగతంగా దూషణ అన్నటువంటి దాన్ని అక్కడ తగ్గించారు ఆ నియోజకవర్గం వారు. సేమ్ టైం లోకల్ అస్త్రాన్ని తీశారు. ఏమని, వంగా గీత అయితే ఇక్కడే ఉంటుంది, ఈ నియోజకవర్గంలోనే ఉంటుంది, మీకు అందుబాటులో ఉంటుంది. అదే పవన్ కళ్యాణ్ అయితే జ్వరం వచ్చినా సరే పిఠాపురం నుంచి హెలికాప్టర్ వేసుకుని వెళ్ళొస్తారు హైదరాబాద్కి. ఆయన కావాలా ఈమె కావాలా తేల్చుకోండి అన్నటువంటి అది వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడ. బట్ జనం ఓట్లు ఎటువైపుకి మళ్ళుతాయి చూడాలి.